42% బీసీ రిజర్వేషన్లపై వాడివేడిగా చర్చ జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30 లోపు పూర్తి చేయాలని రాష్ట్ర ఎలక్షన్ కమిషన్కు హైకోర్టు గడువు విధించడంతో ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు వేగవంతం చేసింది. అందులో భాగంగా డ్రాఫ్ట్ ఆర్డినెన్స్ను గవర్నర్ వద్దకు పంపించింది. దీనిపై గవర్నర్ న్యాయ సలహా కోరారు. ఓ పక్క ఈ విషయంలో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొనేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం రిజర్వేషన్లను అమలు చేస్తామని ఎలా చెప్తుంది? న్యాయపరమైన సమస్యలేంటి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు 42% పెంచుతూ గతంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన 2 బిల్లులను గవర్నర్కు పంపగా ఆయన వాటిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. దాదాపు 3 నెలలుగా బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నాయి. ఇక స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు గడువు విధించిన నేపథ్యంలో రిజర్వేషన్లను అమలు చేసేందుకు ఆర్డినెన్స్ తెచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అది కూడా గవర్నర్కు పంపించింది. ఒకే విషయంపై బిల్లు పెండింగ్లో ఉండగానే ఆర్డినెన్స్ తెచ్చింది. ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద ఉంది. దీనిపై గవర్నర్ న్యాయ సలహా కోరారు. ఈ ఆర్డినెన్స్లో పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ముఖ్యంగా పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 285 క్లాజ్ ఏ సవరించాల్సిందిగా పేర్కొంది. ఈ సెక్షన్లో లోకల్ బాడీ ఎలక్షన్స్లో 50% మించకుండా రిజర్వేషన్లు అమలవుతాయని ఉంది. ఈ వ్యాఖ్యాన్ని తొలగించాలని ప్రభుత్వం కోరుతుంది. అయితే పలు నివేదికల ప్రకారం ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10%, బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తే అది మొత్తంగా 67% అవుతుంది. అంటే సుప్రీంకోర్టు విధించిన 50% సీలింగ్ను ఉల్లంఘించినట్లు అవుతుంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎదుర్కొన్న సమస్యనే ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు ఎదుర్కొంటుంది. ఇదిలా ఉండగా 1992లో ఇంద్రసాహిని కేసులో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చింది. ఉద్యోగాలు, విద్యాసంస్థలు, రాజకీయ ప్రాతినిధ్యంలో 50% మించి రిజర్వేషన్లను ఉండకూడదని తేల్చి చెప్పింది. అయితే కొన్ని ప్రత్యేక అసాధారణ పరిస్థితుల్లో 50% మించి రిజర్వేషన్లను కల్పించొచ్చని వెల్లడించింది. ఇప్పుడు బంతి కేంద్రం చేతిలో ఉంది. బిల్లులను ఆమోదించి తెలంగాణను 9వ షెడ్యూల్లో చేరిస్తే రిజర్వేషన్లు అమలు అవుతాయి. అందుకోసం పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఇది కేంద్రం పరిధిలోనే ఉంది. ఇక తన వద్ద పెండింగ్లో ఉన్న బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలపడం కూడా ముఖ్యమే. అంతేకాకుండా హైకోర్టులు, సుప్రీంకోర్టులు కేసులు దాఖలైన తెలంగాణ కులగణన వివరాలను సమర్పించి గట్టిగా వాదించేందుకు సిద్ధమైంది. అయితే ఇలా కేసులు దాఖలైతే కేంద్రం కూడా అందులో పార్టీ కావచ్చు, తన అభిప్రాయాలు తెలుపొచ్చు, అఫిడవిట్లు కూడా దాఖలు చేయొచ్చు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.